హలో ఆల్, నేను మీ రచన వరకు వెల్కమ్ టు పొలిటికల్ చిట్ చాట్. ఈ పొలిటికల్ చిట్ చాట్ కార్యక్రమంలో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి లేటెస్ట్ పొలిటికల్ హ్యాపెనింగ్స్ మీద మన ఫెడరల్ ఏపీ ఎడిటర్ అయినటువంటి అమరయ్య గారితో మనం రోజు ఒక సరదాగా ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక కాన్వర్సేషన్ అయితే చేస్తున్నాం. సో దానిలో భాగంగా ఈ రోజు రాజ్యసభ జరిగింది. మరి దీని హ్యాపెనింగ్స్ ఏంటి, దీనిలో ఉన్నటువంటి వివాదాలు ఏంటి, విషయాలన్నీ కూడా అమరయ్య గారిని అడిగి తెలుసుకుందాం. సో అమరయ్య గారు, సో ఈ రోజు మీరు హాట్ గా ఉన్నారా, కూల్ గా ఉన్నారా? ఈ రాజ్యసభ సమావేశం మిమ్మల్ని ఏ మూడ్ లో ఉంచింది? రాజ్యసభ ఇవాళ చర్చ చాలా రసవత్తరమైన చర్చ, కాస్త హాట్గానే జరిగింది. లోక్సభ కన్నా కూడా రాజ్యసభలో ఇవాళ బాగా జరిగింది. ఒక 11 పార్టీల దాకా మాట్లాడటం, 17 మంది మాట్లాడటం బాగా జరిగింది. సో కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటగా రేణుకా చౌదరి మాట్లాడింది. రేణుకా చౌదరి చాలా బాగా మాట్లాడింది. రైట్, ఈ అమరావతికి సపోర్ట్ చేస్తూనే జగన్కి ఒరే అబ్బాయి ఈ రాజధాని అమరావతిగా ఉంచుకో, ఏకైక రాజధాని అని కూడా నేను చెప్పాను కూడా చెప్తూ ఆ సందర్భంలో ఆమె ఒక మాట అన్నారనమాట. గుజరాత్కి చాలా ఎక్కువ నిధులు పోతూ ఉంటుంటాయి, అదే మా సౌత్కి వచ్చేపటికేమో ఇది ఉండదు అని అంటూ, సౌత్లో మా వాళ్ళని మీరు ఎలా అంటారు, ఏ సౌత్ వాళ్ళ ఆయారే అంటుంటారు, మద్రాసి అంటుంటారు అనే పదం ఉపయోగించిన తర్వాత ఒక్కసారిగా సభ అంతా అది రచరచ అయిపోయింది. దాంతో కొంత హిందీ రాష్ట్రాల వాళ్ళు ఆమెను అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవెన్ ప్యానల్ స్పీకర్గా ఉన్న ఆయన కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇట్లా మీరు మాట్లాడకూడదండి అని. కాదు, జరుగుతున్నది అదే కదా అనేది ఆమె రెట్టించింది. పైపించి చాలా చాలా యాక్ట్ చేస్తూ ఆమె చెప్పిన తీరు ఒకటి బాగుంటుంది కదా. ఆమె సౌత్ నార్త్ డివిజన్ బాగా ఎక్కువగా ఉంటుంది. సౌత్ రాష్ట్రాల పట్ల నార్త్లో ఉండే ప్రభుత్వాలు, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవట్లేదన్న సెన్స్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు సభలో కాస్త గడబడి నడిచింది. అదే సందర్భంలో ఆమె చాలా కన్స్ట్రక్టివ్గా ఒక 3-4 పాయింట్లు కూడా చెప్పారు. ఒకటి, అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని, కాంగ్రెస్ పార్టీ దీన్ని స్ఫూర్తిగా మద్దతిస్తుందని, అలానే ఈ బిల్లుకు కూడా మద్దతిస్తుందని చెప్పారు. అలానే ఇవాళ జరిగిన ఇంకొక చర్చలో ఒక పెద్ద పరిణామం, చెప్పండి మీరు దీన్ని. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అమరావతిని ఏకైక రాజధానికి మద్దతిస్తుంది, మళ్ళీ లక్ష్మణ్ వచ్చినప్పుడు చెప్పి జగన్ ని దీని విషయంలో పిల్ల కాంగ్రెస్ అని చెప్పి అక్కడ రైట్. ఆ సందర్భంలో చర్చ కూడా ఒక రకమైన ఆసక్తికరంగా జరిగింది. వాళ్ళందరూ ఈ మాట్లాడిన 10 పార్టీలలో 9 పార్టీల వాళ్ళు బిల్లును సమర్థిస్తూనే బీజేపీ వాళ్ళు వీళ్ళు టీడీపీ వాళ్ళకన్నా చాలా యాక్టివ్గా మాట్లాడారు. లక్ష్మణ్ అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని ఏమన్నా అంటే అదొక పిల్ల కాంగ్రెస్ అన్నాడు. ఆ పిల్ల కాంగ్రెస్ అనడంతో పాటు అతను విధ్వంసం చేశాడన్నాడు, పిల్ల చేష్టలు అన్నాడు, అసలు రకరకాల మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఆ సందర్భంలోని ఈ మచిలీపట్నంలో ఉన్న మాని, విజయవాడలో ఉన్న వీని, జీ ఉన్న ఈ గన్నులేంటి, ఈ గొడవేంటి, ఇదంతా అనే దాని మీద ఉంది. ప్లస్ ఇదొక పిల్ల చేష్టగా బీజేపీ వర్ణించింది. అతనికి స్థిరత్వం లేదని చెప్పి టీడీపీ వాళ్ళు బాగా తిప్పికొట్టారు. అట్లనే అతని చేతిలో అంటూ మరోసారి ఇది చేస్తే ఈ బిల్లు అడ్డుకుంటుందన్న సెన్స్లో వాళ్ళు ఎక్కువ మాట్లాడారు. ఇక వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే, ఈ బిల్లుని ఈ రూపంలో మేము సమర్థించము. నిన్న లోక్సభలో ఏం చెప్పారు, ఇవాళ రాజ్యసభలో కూడా వైవి సుబ్బారెడ్డి గారు అదే మాట చెప్పారు. ఏమని చెప్తారు, ఈ బిల్లుని మేము ఇట్లా సమర్థించలేము, అమరావతి అందరి రాజధాని కాదు, కొందరికి సంబంధించింది మాత్రమే. అయితే అమరావతిని మేము వ్యతిరేకించట్లేదు, అయినప్పటికీ మేము వ్యతిరేకించట్లేదు. మా స్టాండ్ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అందుకోసంలో మేము 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చాం. దానిలో భాగంగానే ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ కూడా తీసుకొచ్చాం. కానీ దీనికి పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు. అది ప్లాన్ బి కింద మా దగ్గర ఉంది. అయితే దీనిలో జరిగే ఏది అవినీతిని చెప్పకుండా ఎంతసేపు మేమేదో చేస్తున్నాము లేదా మేము రాజధానిని వ్యతిరేకిస్తున్నాం అనే పద్ధతిని మాత్రం మేము యాక్సెప్ట్ చేయం. ఏకైక రాజధాని అనేది అది అసంబద్ధం అనుకున్న లెవెల్లోనే వాళ్ళు మాట్లాడారు. అట్లనే నిన్న లోక్సభలో ఎట్లా వాకౌట్ చేశారు, ఇవాళ రాజ్యసభలో కూడా అదే వాకౌట్ చేశారు. ఈ మావిగన్ అనే దాన్ని మాత్రం చాలా ఎక్కువ మంది తప్పుపట్టారు.
అయితే వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, ఒక 110 కిలోమీటర్లు ఉంటుంది, 110 కిలోమీటర్లలో డెవలప్ చేసేటైతే ఆల్రెడీ ఉన్న జనాభా అక్కడ ఉంటుంది కనుక ఆ, ఈ అమరావతిలో ఉండే 5-6 లక్షల జనాభా కోసం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికన్నా ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతంలో డెవలప్ చేస్తే కొంత ఈజీగా అవుతుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఏమైనప్పటికీ ఈవేళ సభలో రాజ్యసభలో వైసీపీని అందరూ కలిసి ఒంటరి చేశారు. అన్ని పార్టీలు ఒంటరి ఆల్మోస్ట్ చేసినాయి. ఒకళ్ళిద్దరు తృణమూల్ కాంగ్రెస్ లాంటి వాళ్ళు, తర్వాత బీహార్కి సంబంధించిన ఒకళ్ళిద్దరు ఈ జగన్మోహన్ రెడ్డికి అనుకూలం కాకపోయినా చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంలో వాళ్ళకు ఒక చురక కూడా వేశారు. నువ్వు బీజేపీ ఫోల్డ్లో పోవాలనుకుంటున్నావేమో, బీజేపీ అంతటి పవిత్రమైంది ఏమి కాదు, నితీష్ను వాడుకొని నితీష్ని ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి చేత రాజ్యం చేయించారు. నితీషే కాదు, ఇంత మునుపు ఆపును కూడా అట్లానే చేశారు. వాళ్ళని ఎవరైతే వ్యతిరేకిస్తుంటారో వాళ్ళకి సహాయపడిన వాళ్ళని బయటికి పంపించి వాళ్ళని వాడుకొని వదిలేయటం అనేది బీజేపీ పద్ధతి. ఆ కోవలో చంద్రబాబు నాయుడు కూడా అట్లానే ఇయ్యాలి కాబట్టి రేపైనా అదే చేస్తారు. కనుక మీరు కూడా దానికి అప్రమత్తంగా ఉన్న చురకలు కూడా చంద్రబాబు నాయుడుకి బాగానే అంటించారు. అయితే దీనికి బీజేపీ వాళ్ళు కొందరు కౌంటర్ ఇచ్చారు. మేమే కాదు, మీలాంటి వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీ మీ పార్టీలో పుట్టి పెరిగినామే, కానీ ఆమెని మీరు ఆ పార్టీ నుంచి బయటికి పంపించి ఆమెను బయటికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యేంత దాకా తీసుకెళ్లారు. కనుక మీరు అట్లాంటి మీ గతాన్ని మర్చిపోయి మా మీద రాళ్ళేయద్దని చెప్పి వాళ్ళు కూడా గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు. అయితే వాళ్ళందరూ ఇచ్చేదానికన్నా కూడా వీళ్ళు జరిగిన చర్చలో ఏంటంటే ఒక 2 పాయింట్లు ప్రధానమైనవి. ఒకటి, ఇతర రాష్ట్రాలు విభజించినప్పుడు ఖచ్చితంగా స్టేట్ క్యాపిటల్ పలానా చోట ఉండాలి అని నిర్దేశించారు. దీనిలో నిర్దేశించలేదు. నిర్దేశించకపోవడానికి వైఫల్యం ఎవరిది? ఓకే, కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు. మరి మీరు వచ్చి 14 ఏళ్ళు అయిపోయింది కదా, మీరన్నా పెట్టాలి కదా, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఉండాల్సింది కదా, అలా ఎందుకు చేయలేదు? కనుక ఇప్పుడైనా సరే ఇక ముందు ఎటువంటి సమస్య లేకుండా రాష్ట్రాల బైఫర్కేషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా రాజధానికి సంబంధించిన అంశం బిల్లులో ఉండేటట్టే, ఆవేళ పునర్విభజన చట్టం ఏదైతే ఉంటుందో ఆ చట్టంలో ఖచ్చితంగా ఉండేటట్టు చూడమని చెప్పి చాలా ఎక్కువ మంది చెప్పారు. అది వ్యాలిడ్ పాయింట్ కూడా. అది లేకపోవటం మూలనే ఇన్నేళ్ల పాటు అమరావతికి చట్టబద్ధత లేకపోవడం కానీ, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడం కానీ జరిగింది. అంటే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు ఈ పరిస్థితులు అదంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అదే స్టేట్ వచ్చి ఇప్పుడు దీన్ని క్యాపిటల్ గా మార్చాలనుకుంటే ఇంకో చట్టం చేసి మార్చడం అనేది మిగిలిన వాటిలో స్కోప్ ఉండదంటారు. కేవలం అంటే విభజిత రాష్ట్రాన్ని ఏదైతే ఉందో విభజిత రాష్ట్రానికి కొత్త రాజధాని కావాలి కదా. ఒక స్టేట్కి ఆల్రెడీ క్యాపిటల్ ఉంటుంది, రెండో స్టేట్కి క్యాపిటల్ ఉండదు. క్యాపిటల్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు పెద్ద మనిషి, అంటే పెద్ద మనిషి కేంద్ర ప్రభుత్వం, మీరు మీ రాష్ట్రాన్ని విభజించామని చెప్పి బిల్లు పాస్ చేశారు అసెంబ్లీలో. ఆ టైంలోనే పార్లమెంట్లో మీరు చట్టం ఎప్పుడైతే ఆమోదిస్తారో ఆ ఆమోదించే చట్టంలోనే ఇది చేయాలి. ఇది ఆనాటి కాంగ్రెస్ చేయలేదు కనుక మీరన్నా చేసి ఉండాల్సింది. మీరు చేయకపోవడం వల్ల అమరావతి 12 ఏళ్ళుగా రాజధాని లేకపోయింది. ఈ తప్పంతా మీదే అని ఆప్ ఎంపీ, ఈ పంజాబ్ నుంచి వచ్చిన ఎంపీ సంజయ్ సింగ్ అనుకుంటా, అతను చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు. అలానే రాష్ట్రాల విభజనకు సంబంధించి ఈ రాష్ట్రాన్ని ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు, ఇది చట్టసభలో తలుపులు మూసేసి కరెంటు తీసేసి అసలు బిల్లు లోపల ఏముందో మాట్లాడకుండా తెలియకుండా చేశారనే అది కూడా ఈవేళ టీడీపీ సభ్యులు ప్రస్తావించారు. అయితే వాళ్ళు ఈవేళ కాదు ప్రస్తావించాలి, ఆవేళ ప్రస్తావించుంటే బాగుండేది. ఇది అన్నిటితో పాటు సరే ఇది జరిగిపోయింది దానికి సంబంధించింది కాకుండా బిల్లు పాస్ అయిపోయింది కానీ పాస్ అయిపోయిన అంటే రాష్ట్ర విభజించిన తీరుని మళ్ళీ మరోసారి తవ్వుకోవడం. ఆ తవ్వుకునే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సభ్యులకి మధ్య మళ్ళా వాగ్వాదం జరగటం, కిషన్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ సభ్యులకి మధ్య వాగ్వాదం జరగటం, చివరికి అది ఎట్లయిపోయింది, వెంజన్స్ లాగా అయిపోయింది అనమాట. అంటే రాజకీయ పార్టీల్లో ఉండే కక్షలు సభ దాకా వచ్చేసినాయి. ఒకటి. రెండు, దేనికి చట్టబద్ధత కల్పించకపోవటం వల్ల జరిగిన అనర్థాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రాబోయే కేస్ స్టడీ. చాలామంది ఆ పదం కూడా ఉపయోగించారు, కేస్ స్టడీ అయిన పదం కూడా ఉపయోగించారు. కనుక ఇక మీదట జరగబోయేటప్పుడు ఇట్లాంటివి జరగకుండా బహుశా ముందే రాజధాని ప్రాంతాన్ని కూడా డిసైడ్ చేస్తారని చూడాలి. ఓకే, థ్యాంక్ యూ అమరయ్య గారు దీని గురించి డీటెయిల్గా చెప్పినందుకు. ఇంకా ఓవరాల్గా మీరేమనుకుంటున్నారు? దీని రాజ్యసభలో ఈరోజు ప్రధాన పాయింట్ అయితే ఆ బిల్లు పాస్ అవ్వడం అదైపోయింది. సో బైఫర్కేషన్ జరిగినప్పుడు ఇది చెయ్యలేదు. సో ఈ సమస్య ఇక్కడతో సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నారా? మళ్ళీ 2029లో ఇంకొకరు వస్తే రిపీట్ అయ్యేది ఉందా? అసలు సొల్యూషన్ వచ్చినట్టే అనుకుంటున్నారా? ఆంధ్ర వరకు క్యాపిటల్ విషయం అంటే
భారత రాజ్యాంగానికి ఇప్పటివరకు ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ చేసాం? చాలాసార్లు చేస్తున్నాం కదా. అలానే ఇప్పుడు మనం అనుకున్న ఏపీ రీఆర్గనైజేషన్కి ఎన్నిసార్లు చేసాం. మరి ఇన్నిసార్లు చట్ట సవరణ జరిగినప్పుడు ఒకవేళ చట్టబద్ధత కల్పించాము రాజధానికి అనుకుంటే మార్చకూడదనే రూల్ ఏం లేదు కదా. రేపొద్దున ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీ అధికారానికి వస్తే ఆ పార్టీ నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పగానే చెప్పాడు, చాలా స్పష్టంగానే చెప్పాడు, మీరు చేసినంత మాత్రాన మేము ఆపగలుగుతామా, రేపొద్దున మేము మాత్రం చేయకూడదని ఏమైనా ఉందా, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ నీకెంత తెలుసు నాకెంత తెలుసు అని చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు కదా. కనుక మార్చకూడదని ఏమి లేదు. రేపొద్దున అసెంబ్లీ తీర్మానం చేస్తారు, వీళ్ళ మాట వినే కేంద్ర ప్రభుత్వం కనుక అక్కడ ఉంటే ఇదే తీసుకొచ్చి మళ్ళీ దీన్ని కూడా చేయొచ్చు. అంటే ఇది జరగకూడదు. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈక్వేషన్ మారితే, ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి వచ్చి అప్పటికి కూడా బీజేపీ అలయన్స్ విత్ టీడీపీ ఉంటే అప్పుడు ఎలా మారచ్చు? ఆఫ్ కోర్స్ వీళ్ళ ఫేవరబుల్ ఉంటే బిల్ పాస్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దురదృష్టవశాత్తు ఆంధ్రదేశంలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాయి. ఎవ్వరు వాళ్ళు మారినా మారకపోయినా కూడా ఇవాళ వీళ్ళు వాకౌట్ చేశారు. మరి వాళ్ళు అనుకూలంగానే ఉన్నారు 5 ఏళ్ళు. మరి 5 ఏళ్లలో వాళ్ళైనా బిల్లు పాస్ చేయించుకొని ఉండాల్సింది, మేము 3 రాజధానులకు పోతున్నామని. కానీ దానికి బదులు ఏం చేశారు, కోర్టుకు పోయారు. ఇప్పుడు కోర్టులో కేసు ఉంది ఆల్రెడీ. కనుక విషయం వల్ల ఏంటంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా విధానాలు మార్చుకోకుండా ఉండటం అనేది ఒక పద్ధతి, దాన్ని పాటించాలి. ఒక ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఒక ప్రభుత్వం మార్చకూడదని ఏం లేదు, మార్చవచ్చు. అయితే ఆ మార్చుకోవడం అనేది రాజధాని విషయంలో పదే జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే రేపొద్దున ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏదో ఒకటి అనుకోవాలి. ఆ ఒకటి వచ్చే పార్టీ అధికారంలో ఇప్పుడున్న పార్టీ ఒకవేళ పొరపాటున అదే పార్టీ కాకుండా వేరే పార్టీ వస్తే కూడా దాన్ని పాటించేటట్టుగా ఈ చట్టబద్ధత అనేది కొంతమేరకు రక్షణ కల్పిస్తుంది. పూర్తిగా రక్షణ కల్పిస్తుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మార్చకూడదన్న నిబంధన కూడా ఏమీ లేదు. అది అప్పుడు జరగలేదు అంతవరకు. సరే, ఇవాళ వరకు జరిగిన దానిలో దాదాపుగా 2 గంటల పాటు చర్చ జరిగింది. 17 మంది సభ్యులు పార్టిసిపేట్ చేశారు. చర్చ చాలా సజావుగా, అర్థవంతంగా, చాలా కంట్రోల్గా జరిగింది. అదే సందర్భంలో సౌత్ నార్త్ ప్రస్తావన వచ్చింది. దానికి తగ్గట్టుగా నిధుల కేటాయింపులో జరుగుతున్న వివక్ష వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడం వల్ల జరిగే నష్టం ఏంటో ఇవాళ చర్చకు వచ్చింది. ఈ మున్ముందు రాష్ట్రాల విభజన జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన ప్రస్తావనలు వచ్చినాయి. అందువల్ల ఈ మేరకు బిల్లు పాస్ అయింది ఈవేళ. దీని తర్వాత పరిణామం అనేది అందరికీ తెలిసింది. ఇది బిల్లు పాస్ అయిందని రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి దాన్ని ఆమోద ముద్ర వేసి గజెట్ నోటిఫికేషన్కి పంపిస్తారు. అంతటితోటి అయిపోతుంది. ఇది ఈ అమరావతికి సంబంధించి ఈవేళతోటి అమరావతి ఏకైక శాశ్వత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది. దాట్స్ ఆల్. ఇది ఈరోజు చిట్ చాట్. ఓవరాల్గా చెప్పాలంటే రాజ్యసభ ఏదైతే 2 అవర్స్ జరిగిందో ప్రొడక్టివ్గా జరిగిందనే చెప్పుకోవచ్చు. విమర్శలు యుద్ధం జరిగినా ఏది జరిగినా సరే, నార్త్ సౌత్ రేణుకా చౌదరి కమెంట్స్ కావచ్చు, బీజేపీ లక్ష్మణ్ కమెంట్స్ కావచ్చు, ఓవరాల్గా ప్రొడక్టివ్ సెషన్ అయితే జరిగింది.